BCN న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం స్థానంలో అంబేద్కర్ టవర్ నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లా అలీయా. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా చదవాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ పలకాల ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న సిపి రష్మి పెరుమాల్. మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన అధికారులు, ఉద్యోగులు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం స్థానంలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా అంబేద్కర్ టవర్ నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో భవనాన్ని నిర్మించినట్లు చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో పనులు ప్రారంభించి ఆపేశారని ఆరోపిస్తూ అన్ని దళిత సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఆధునిక సాంకేతికతతో భారీ టవర్ నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు. కొంచెం ముందు వికారాబాద్ లో జరిగిన 2 తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లా అలీయా పాల్గొన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి పనులు పరిశీలించి కూలీలతో మాట్లాడారు. ఈ పథకం గ్రామాల్లో కరువు, వలసలను నివారించేందుకు ఉపయోగపడుతుందని, నీటి సంరక్షణ, చెక్ డ్యాంలు వంటి పనులు భవిష్యత్తును మేలు చేస్తాయని తెలిపారు. ఇదంతా నరేగా గత యూపీఏ గవర్నమెంట్ అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా, యూపీఏ చైర్పర్సన్గా సోనియా గాంధీ గారు ఏ గ్రామంలో కరువు ఉండొద్దు, వలసలు పోవద్దు, ఏ గ్రామంలో ఆ పని హక్కుగా పని కల్పించాలనే లక్ష్యంతో ఈ నరేగా ఎంజీఎన్ఆర్ఎస్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేదోళ్లకు బుక్కెడు భూ పెట్టడం, వలసలు నివారించడం కోసం ఈ జాతీయ ఉపాధి పథకం చేపట్టారు. దీని ద్వారా ఏ గ్రామంలో ఆ గ్రామ పంచాయతీ, గ్రామ సభ ద్వారా తీర్మానం చేసేటువంటి పని పేదోడు కడుపు నింపే విధంగా పేరు కాదు మార్చేది, పేదోడి తలరాతను మార్చు, పేదోడి బతుకును మార్చు. కానీ పేరు మార్చంత మాత్రాన పేద ప్రజల బతుకులు మారాయి. ఏదైతే మహాత్మా గాంధీ పేరుందో దాన్ని అట్నే కొనసాగిస్తూ గతంలో ఉన్నటువంటి నియమ నిబంధనలు పేదోడికి అక్కరొచ్చేటివి ఉండాలి తప్ప ఇలాంటి పేరు మార్చి నిబంధనలు మార్చి మాత్రం తప్పకుండా వచ్చే రోజుల్లో ప్రజలు బుద్ధి చెప్తారు. నేను గద్దె దించేది ఖాయం. మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని మళ్లీ మేము ప్రధాని చేసుకుని పేద ప్రజలకు పట్టణం పెట్టే ఎంజీఎన్ఆర్ఎస్ ను మళ్లీ పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణాళికాబద్ధంగా చదివి అత్యుత్తమ ఫలితాలు సాధించాలని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి 10వ తరగతి విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తన సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ ప్రేరణ తరగతులను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని పంపిణీ చేశారు.
రంగారెడ్డి జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో సాయుధ పోలీసు బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించాయి. ఫ్లాగ్ మార్చ్ లో సిపి రష్మి పెరుమాల్, ఏసీపీ సదానందం పాల్గొన్నారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లినప్పుడు ప్రజలకు రక్షణగా పోలీసు బలగాలు ఎల్లవెల్లా అందుబాటులో ఉంటాయని తెలియజేయడానికి జిల్లాలోని ప్రధాన పట్టణాలలో ఫ్లాగ్ మార్చ్లు నిర్వహిస్తున్నామని సిపి రష్మి పెరుమాల్ తెలిపారు. హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఆర్ఏఎఫ్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీమ్ ఒక చిన్న ఫ్లాగ్ మార్చ్ చేస్తాం జరిగింది. ఒక 3 కిలోమీటర్స్. బేసిక్లీ ఆర్ఏఎఫ్ టీమ్ ఏదైనా రైడ్ కంట్రోల్లో ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ అయినప్పుడు డిప్లాయ్మెంట్ చేస్తాం జరుగుతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు రెగ్యులర్గా ఏరియా డామినేషన్ ఎక్సర్సైజెస్, ఏరియా గురించి తెలుసుకోవడానికి కూడా పీస్ టైంలో కూడా ఫ్లాగ్ మార్చెస్ చేస్తుంటారు. సో దాని భాగంలోనే వేరే వేరే లొకేషన్స్లో రెగ్యులర్గా ఈ టైంలోనే ఈవినింగ్లో చేస్తున్నారు. లైక్ నిన్న దుబ్బాక, దాని ముందు రోజు గజ్వేలు, ఆ ఏరియాస్ అన్నీ కవర్ చేశారు. సో దీంతో ఆర్ఏఎఫ్ టీమ్ కూడా ఈ కంపెనీకి ఏరియా మీద అవగాహన వస్తుంది, ఏరియా మీద ఫెమిలారిటీ వస్తుంది. సో ఆ పర్పస్తోనే వాళ్ళు రోజు ఇట్లా ఏరియాలో తిరుగుతూ ఫ్లాగ్ మార్చెస్ చేస్తున్నారు. సో మా సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ తరఫున నేను థ్యాంక్ దెమ్ ఫర్ దేర్ కాంట్రిబ్యూషన్ లాస్ట్ 2 days అండ్ వీ హోప్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో వాళ్ళతో మాకు అసోసియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్ కు జిల్లాలోని అధికారులు, ఉద్యోగులు, ప్రజలు ఘనంగా వీడ్కోలు పలికారు. పూలమాలలు, శాలువలతో సత్కరించి ఆయన సేవలను స్మరించుకున్నారు. విద్యా, వైద్య రంగంలో సమూల మార్పులు తీసుకొచ్చారని అధికారులు ప్రశంసించారు. రాహుల్ రాజ్ మాట్లాడుతూ మెదక్ ప్రజలతో విడదీయరాని అనుబంధం ఏర్పడిందని, అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. కాచిగూడలోని భద్రకా కాలేజీలో బీజోం 2026 పేరిట 2 రోజుల ఈవెంట్స్ ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నాగేష్ రెడ్డి, ప్రముఖ షూటర్ కిషోర్ బజరంగ్ పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. మల్టీ 2 మిలియన్స్ థీమ్తో నిర్వహిస్తున్న ఈ ఈవెంట్లో ట్విన్ సిటీస్ కు చెందిన 80 నుండి 120 కాలేజీల నుంచి సుమారు 4000 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. 25,000 క్యాష్ ప్రైజ్ తో పాటు స్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. Securing a commendable bronze medal. అందరూ కొంచెం తెలుగులో మాట్లాడతాను. నేను ఇప్పటికీ ఈ కాలేజ్ స్టూడెంట్నే. ఇందాక చెప్పారు టేబుల్ టెన్నిస్ 44 కంట్రీస్తో ఆడి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను ఇండియాకని. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు నాకు టేబుల్ టెన్నిస్ అనే ఒక స్పోర్ట్ ఉందని కూడా. మిట్టి 2 మిలియన్స్ థీమ్తో విద్యార్థుల ప్రతిభకు వేదిక కల్పిస్తున్నాము. ట్విన్ సిటీస్ లో మొట్టమొదటిసారిగా కాలేజ్ స్థాయిలో అడ్వెంచర్ గేమ్స్ ని నిర్వహిస్తున్నాము. 25,000 క్యాష్ ప్రైజెస్ విద్యార్థులకు అందిస్తూ స్ఫూర్తిగా ప్రోత్సహిస్తున్నాము. వివిధ కాలేజీల నుండి వచ్చిన విద్యార్థులకు ఉత్సాహంగా, అద్భుతంగా ఉంది. బిస్కామ్ ద్వారా లీడర్షిప్ మరియు ఆంటర్ప్రెన్యూర్షిప్ పెంపొందించడానికి మా లక్ష్యంగా రాక్ క్లైంబింగ్ మరియు ర్యాప్లింగ్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. యువతకి ఇది ఒక అభ్యాసం, అనుభవం మరియు అవకాశాల వేదిక. 2026 is a Commerce and Management Fest which is organized every year by Badruka College of Commerce and Arts. It's a range of formal and informal. Urge all the student community to come participate in good numbers and have a great fun and learning experience at Badruka on 27th and 28th. Thank you.
మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ సమీపంలో గల బీవీఆర్ఐటీ ఇంజనీరింగ్ కాలేజ్లో ఈఎం బాజా 2026 గత 3 రోజులుగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ముందుగా అన్ని రకాల పరీక్షలు నెగ్గిన తర్వాత చివరి రేసులో పాల్గొనే అవకాశం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల నుండి 47 టీంలు 1500 మంది విద్యార్థులు ఇందులో ముఖ్యంగా అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా పోటీ పడి తమ వాహనాలను తీసుకువచ్చారని తెలిపారు. ఆదివారం చివరి రేస్ పోటీలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. I repeat, Team M51 line up for design event. Team M33, M34, M35 line up for design event. I repeat, Team M33, M34, M35 line up for design event. హుస్నాబాద్ పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో విద్యార్థులకు పెన్లు, పెన్సిళ్లు, చాక్ మాస్టర్లను మున్సిపల్ వైస్ చైర్మన్ చితారి పద్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులతో కలిసి పంపిణీ చేశారు. విద్యార్థులకు పెన్లను అందించిన దాత సాయిలక్ష్మిని అభినందించారు. విద్యార్థులకు చదువుతో పాటు క్రమశిక్షణతో కూడిన విద్యా బోధన అందించడంలో శిశు మందిర్ పాఠశాలలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. పేరెంట్స్ ఎక్కువ ఇష్టపడతారు. నా పిల్లలు ఆ స్కూల్లో చదువుతారని చెప్పుకోవడానికి గొప్పగా పెద్ద స్కూల్లో వేసినామని లక్షలు ఫీజు పెట్టి లక్షలు ఖర్చు పెట్టి పెద్ద స్కూల్లో సీట్ రాకుండా సీటు కొని పిల్లల్ని చదివిస్తారు. అట్లాంటివి కాకుండా మీ తల్లిదండ్రులు శిశు మందిర్ స్కూల్లో చదివిస్తే ఎంత తెలుగు అన్ని పర్ఫెక్ట్, చాలా క్రమశిక్షణ నేర్చుకుంటాం. ఇటువంటి పరిస్థితి మీకు అంతా రాబోయే రోజుల హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో బాగా నిష్ణాతులై మీ ఊరికి, తల్లిదండ్రులకు, మన ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలి. ప్రతి మినిట్ చాలా కాస్ట్లీ. మీరు బాగా చదవండి, బాగా రాయండి, బాగా రెస్ట్ తీసుకోండి, బాగా హెల్దీగా ఉండండి. జగంపేట నియోజకవర్గంలోని మల్లిసాల గ్రామ శివారు సింగారమ్మ చింతలో కొలువై ఉన్న సింగారమ్మ అమ్మవారి జాతర మార్చి 3 నుండి 7 వరకు వైభవంగా జరగనుంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ దీపాలంకరణ, క్యూ లైన్లు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైసీపీ ఇన్ఛార్జ్ తోట నరసింహం సహకారంతో జాతరను విజయవంతం చేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీ శ్రీంగరమ్మ తల్లి అమ్మవారు అంటే చాలా మహత్యం ఉన్న తల్లండి. పూర్వకాలం మన పెద్దలు ఇక్కడ మంచినీళ్ళు లేని టైంలో బళ్ళు మీద నీళ్ళు తెచ్చి ప్రజలకి నీళ్లు పోసి, మంచినీళ్ళు పోసి ఆ రకంగా డెవలప్ చేశారండి. దాని తర్వాత మా తరం వచ్చిన తర్వాత ఇలాగే సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకరి చొప్పుని అలా చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక 5 మా కమిటీ వేసి ఈ తల్లి జాతరకి అందరి సహకారంతో, శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి సహకారంతో, అలాగే మాజీ ఎమ్మెల్యే గారు తోట నరసింహ గారు, మాజీ ఎమ్మెల్యే గారు టికెట్ వసూలు చేస్తారో ఈ నెల రోజులు దర్శనానికి మాత్రం టికెట్ వసూలు చేసి దాని మీద వచ్చిన ఆదాయంతో ఇక్కడ 5 రోజులు కూడా దగ్గర ఓ 25-30 లక్షల వరకు ఖర్చు అవుద్ది. అది డొనేషన్ రూపంలో అయితే, భక్తులు ఇచ్చింది అయితే, ఏదైతే మొత్తం మీద ఏదైనా సరే ₹1 కూడా ఎవరో ఇందులో స్వార్థం లేకుండా ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఈ అమ్మవారి తీర్థం ఇంత ఎలా జరుగుతుంది. ఇది ఇంకా భవిష్యత్తులో కూడా ఇలా జరగాలని నేను ఆ సింగరమ్మ తల్లిని కోరుకుంటున్నాను. ఉద్యోగాలపై ప్రభుత్వ ప్రభావాన్ని నియంత్రించడం, నష్టాలు, హక్కులు, సంస్కరణ అంశంపై టుగెదర్ ఫర్ టేక్ లైవ్స్ ప్రచారం కింద ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఏఐపిసి ఐటీ హెడ్ నితిఘ్న హర్కర, తెలంగాణ సభ్యుడు రాఘవేందర్ మరియు తబస్సు మాట్లాడుతూ ఏ విస్తరణతో ఉద్యోగాల స్థానభ్రంశం, కార్మిక హక్కుల ప్రహసనం, అసమానతల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేశారు. నైతిక, పారదర్శక ఏఐ గవర్నెన్స్, బలమైన కార్మిక లక్షణాలు, న్యాయమైన వేతనాలు, నైపుణ్యాభివృద్ధి, సామాజిక భద్రతతో బాధ్యతాయుతమైన సంస్కరణలు అవసరమని సమావేశం ఏకగ్రీవంగా కోరింది. మాకు అకాడమియా ఉంది, మల్టిపుల్ డొమైన్స్ ఉన్నాయి. అండ్ ఈ దీంట్లో ఏంటంటే గ్రీవియన్సెస్ అంటే ప్రొఫెషనల్స్కి ఏవేవైతే గ్రీవియన్సెస్ ఉంటాయో అక్రాస్ డిఫరెంట్ వర్టికల్స్
వీ విల్ హెల్ప్ దోస్ పీపుల్ అనమాట. అంటే వాళ్ళు ఏదైతే వాయిస్ అవుట్ చేస్తారో మాకు వీ విల్ వర్క్ విత్ ద గవర్నమెంట్ అండ్ ఏదైనా పాలసీ. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఇర్ఫాన్ అజీజ్, ఎక్స్ చైర్మన్ ప్రెసిడెంట్ ఏఐపిసి. మేము ఏఐపిసి ఎందుకు రీచ్ అవుతుంది అండ్ రాహుల్ గాంధీ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీకి మొత్తం ఎట్లా కంపల్సరీ చేయాలి అండ్ స్టేట్ గవర్నమెంట్, కేరళ స్టేట్ గవర్నమెంట్ నుంచి మొత్తం రాహుల్ గాంధీ గారు మాట్లాడి ఇప్పించారండి. ప్రైమ్ చక్రవర్తి గారు కలిసి వాళ్ళకి కోఆర్డినేట్ చేసి మనం చేసినామండి. అది ప్రొఫెషనల్ కాంగ్రెస్ అందరికీ సాల్వ్ చేస్తాయండి ఇష్యూస్, ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి కానీ డిఫరెంట్ వర్టికల్స్లో. స్టేట్ గవర్నమెంట్ బాగా ఉన్నది బట్టి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ దాని నుంచి మేము వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయాలని. కలర్ మానియా వాల్యూమ్ 7 ఆధ్వర్యంలో మార్చి 3, 4 తేదీల్లో ఎయిర్ హోలీ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. 3న సింగర్ ఫిలిమెంట్, 4న డీజే స్టెల్లాతో ఈవెంట్ జరగనుందని నిర్వాహకులు సుశాంత్ రామ్జీ తెలిపారు. గత 6 సంవత్సరాలుగా ఈ వేడుక నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎంట్రీ ఫీ 249 మాత్రమే కాగా టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. మేము హైదరాబాద్లో బిగ్గెస్ట్ హోలీ ఈవెంట్ ఏదైతే జరుగుతుందో ఆ ప్లేస్లో ఉన్నామన్నమాట. మేము M11 ఈవెంట్స్ గత 7 సంవత్సరాలుగా ఈవెంట్స్ చేస్తూ ఉన్నాము. సో ఈ హోలీ సందర్భంగా మన తెలంగాణ నుంచి ఎవరైతే ఫోక్ సింగర్, మన రచయిత 7582 సాంగ్స్ రచించి మన అందరినీ ఎంటర్టైన్మెంట్ చేసి మనకు ఒక ఊపు వచ్చేటట్టు చేసే ఫిలమెంట్ అన్న మనతో పాటు ఉన్నాడు, మన ఈవెంట్కి వస్తున్నాడు. అండ్ వాళ్ళతో పాటు ఇంకా 5 more DJs ఉన్నారు. అండ్ ఎవ్రీవన్ అందరు రండి, మంచిగా ఎంజాయ్ చేయండి. అండ్ ఈ పాస్ వచ్చేసి ఓన్లీ 249 రూపీస్. ఇంత తక్కువ రేట్లో ఇన్ని అట్రాక్షన్స్, ఇంత పెద్ద సెలబ్రిటీస్ మన హైదరాబాద్లో ఎక్కడ. అండ్ 7 years ఆఫ్ సెలబ్రేషన్ సందర్భంగా మనం జస్ట్ టికెట్ వచ్చేసి 249 రూపీస్ మాత్రమే. మన టికెట్స్ వచ్చేసి బుక్ మై షో, పేటిఎం ఇన్సైడర్, స్విగ్గీ సీన్స్ ఇలా ఆన్లైన్లో కావాలంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ కావాలంటే M11 ఈవెంట్స్ పేజ్కి ఫాలో అవ్వండి. మెదక్ జిల్లా తూప్రాన్ ప్రైమరీ పాఠశాలలో 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ నాయక్ అందించిన సీసీ కెమెరాలను బీఆర్ఎస్ నాయకుడు బొంది రవీందర్ గౌడ్ ప్రారంభించారు. సర్ సివి రామన్ జయంతి, జాతీయ సైన్స్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమంలో విద్యార్థులు కష్టపడి చదివి ముందుకు రావాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి సహకరిస్తామని ప్రజాప్రతినిధులు హామీ ఇచ్చారు. కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇప్పటి కార్యక్రమం చేశాను. సార్ కొంచెం వాటర్ పోయాడు సార్. స్వామి ఒకసారి. ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు స్వీకరించిన కోడి తాతారావు అలియాస్ కిషోర్ రంగంపేట మండలంలో తొలి పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా వడసలేరు గ్రామంలో మదర్ తెరీసా సేవా సమితి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. సంస్థ వ్యవస్థాపకులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు సేవలందిస్తున్న కిషోర్ను ఆర్టీఐ జిల్లా కోఆర్డినేటర్ కమిటీ సభ్యునిగా ఎంపిక చేయడం శుభ పరిణామమన్నారు. ఈ ఎంపికకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షురాలు కొల్లి సంధ్య, నీలిమ, పల్లెటి రాజేశ్వరరావు, బత్తిన తాతారావు, కోరమిల్లి సత్యబాబు ఉన్నారు. పరిధిలో గల రాజానగరం మండలం కానవరం గ్రామానికి చెందిన ప్రముఖ సామాజికవేత్త, సుదీర్ఘకాలం పాటు పాత్రికేయ మిత్రులుగా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులుగా పనిచేస్తున్నటువంటి కోడి తాతారావు గారు అలియాస్ కిషోర్ గారిని తూర్పుగోదావరి జిల్లా గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి చేకూరి కీర్తి గారు గత 3 దశాబ్దాలుగా ఆయన చేసిన పదవులు అధిరోహించాలని కిషోర్ గారికి మా సేవా సమితి తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్కారం చేస్తున్నాం. మరి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మరొకసారి రాజమహేంద్రవరంలో సేవా సమితి కార్యాలయంలో కూడా భారీ ఎత్తులో సత్కార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ఇలాంటి మంచి వ్యక్తుల్ని నియమించినందుకు మరొకసారి గౌరవ కలెక్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా సేవా సమితి తరఫున మరొకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం.
భువనగిరి టౌన్లోని సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషిమాత దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం జరిగింది. భక్తిపాటి వేణూరు 25 కేజీల బియ్యం, 5 కేజీల పప్పు, 5 కేజీల నూనె దానం చేయగా ప్రతి శనివారం డొప్ప హరికృష్ణ కూరగాయలు, ఏటబోయిన రాజు మంచినీళ్లు అందిస్తున్నారు. వేణు ఆజాద్ రోడ్ 5 కేజీల పెరుగు అందించారు. దాతల కుటుంబాలకు స్వామివారి కృప కటాక్షాలు కలగాలని కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. श्री महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः सदाशिवसमारम्भं शंकराचार्यमध्यमम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम्. యాదాద్రి భువనగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల వారందరికీ కూడా హోలీ పండుగ జరుపుకోవలను. అలాగే సోమవారం నాడు కామధారము జరుపుకోవలను. 3వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల తదుపరి చంద్రగ్రహణం ఉన్నందున ఈ యొక్క హోలీ పండుగకు ఎటువంటి యొక్క అభ్యంతరం అనేటువంటిది ఉండదు. కావున మీరు అందరూ కూడా 3వ తారీఖు హోలీ పండుగ నిస్సంతోషంగా జరుపుకోవచ్చునని భువనగిరి పట్టణ బ్రాహ్మణ సంఘం నుంచి నిర్ణయం తీసుకోవడం జరిగినది. శుభవస్తు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పూతుల మోహన్ రావు తెలిపారు. గండేపల్లి మండలం సింగరంపాలెంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించడం ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని, దేశంలో అత్యధికంగా పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేర్కొన్నారు. ముందుగానే దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఇవ్వనటువంటి పెన్షన్లో ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కలిపి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఎన్టీఆర్ పెన్షన్ గురించి, అదే ప్రకారంగా మరి అవ్వాతాతలకు 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తానన్నారు. మరి ఏప్రిల్, మే, జూన్ కలిపి జూలైలో 7,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ సందర్భం ఉంది. ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి 10,000, బెడ్ రేట్ పూర్తిగా మంచానికే పరిమితమైన వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఎన్ని జన్మలెత్తినా సరే మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని మరి వాళ్ళ రుణం తీర్చుకోలేం. మరి నెలకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు అంటే మరి మనందరం కూడా గమనించాలి. మరి కూటమి ప్రభుత్వాన్ని మరి అవ్వాతాతలు ఆశీర్వదించాలి. మరి ఈ అవకాశం ఇచ్చిన నల్గొండ జిల్లాలో కొండమల్లేపల్లిని ప్రధాన అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని గ్రామ సర్పంచ్ యుగంధర్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిని సందర్శించి అక్కడి అభివృద్ధి పనులను పరిశీలించారు. కొండారెడ్డిపల్లి తరహాలోనే కొండమల్లేపల్లిలోనూ ఆధునిక వసతులు కల్పించి వాణిజ్య నివాస కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. అందరికీ నమస్కారం. నా పేరు పస్నూరు యుగంధర్ రెడ్డి, కొండమల్లేపల్లి సర్పంచ్. ఈరోజు మేము కొండమల్లేపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దశలో భాగంగా మన ముఖ్యమంత్రి గారి సొంత గ్రామమైనటువంటి కొండారెడ్డిపల్లిని మా సీసీ కెమెరాల వ్యవస్థ కానీ, సోలార్ ప్లాంటు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్, ల్యాండ్స్కేపింగ్, నర్సరీ, గ్రీనరీ, ప్రతి పట్టణాన్ని అన్ని రంగాల్లో తెలంగాణలోనే ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడానికి మా శక్తివంచన లేకుండా కృషి చేస్తామని వాగ్దానం చేస్తున్నాం. తూప్రాన్లోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించనున్న ఉత్సవాల వాల్ పోస్టర్ను గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే తుమ్కుంట నర్సారెడ్డి, నాచారంగుట్ట ఆలయ చైర్మన్ పల్లెల రవీందర్ గుప్తా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. విద్యా నృసింహ, ద్రవిడం నృసింహ, స్వామి నృసింహ, సకలం నృసింహ, లక్ష్మీ నృసింహ స్వామి భగవానికి. ఇస్లాపూర్ ఓడిఎఫ్ కాలనీలో 3 అడుగుల కొత్త ప్రధాన డ్రైనేజీ లైన్ నిర్మించి ఎర్రకుంట చెరువు నీరు నాకా వాగుకు వెళ్లేలా శాశ్వత కనెక్టివిటీ కల్పించాలని, మంజూరా తాగునీటి సరఫరాను మెరుగుపరిచి కాకతీయ హాస్పిటల్ వరకు ఉన్న పైప్ లైన్ కాలనీ వరకు విస్తరించాలని, కాలనీలో సీసీ రోడ్లు, ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు చెత్తబండి, కుక్కల నియంత్రణ, వోల్టేజ్ సమస్యలు వంటి అంశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలని 17వ వార్డు కౌన్సిలర్ విజ్ఞప్తి చేశారు.
నగదు రహిత వైద్య చికిత్స కోసం డిజిటల్ ఆరోగ్య కార్డులు ఇవ్వాలన్న నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతించాయి. సీఎం రేవంత్ రెడ్డికి జేఏసీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. నాంపల్లి టీఎన్జీఓ భవన్లో జరిగిన సమావేశంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ను డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ గా మార్చడం ఉద్యోగులకు మేలు చేస్తుందని పేర్కొన్నారు. డిమాండ్లు తర్వాత వాటికి ఇంక్లూడ్ చేసిన 7 డిమాండ్లు 64 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్న ఒకటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక గెజిటెడ్ పెన్షనర్ సంఘాల తరఫున నిన్న క్యాబినెట్లో తీసుకున్న ముఖ్యమంత్రి వర్యులు టోటల్ తెలంగాణ క్యాబినెట్ అదేవిధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మా టీజీజేఏసీలో మేము మొదటగా చెప్పిన 57 డిమాండ్లు తర్వాత వాటికి ఇంక్లూడ్ చేసిన 7 డిమాండ్లు 64 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా ఉన్న ఒకటి ఎంప్లాయ్ సమస్యలని మేము ఇన్ని రోజులు 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నప్పటికి కూడా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తానికి శుభాకాంక్షలు తెలియజేయడానికి ఈరోజు ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశాం. వాటిపైన హెల్త్ కార్డ్స్ పైన గతంలో వచ్చిన 186 ఎన్జిఓస్ కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, కార్మికులు కావచ్చు, చాలామంది దీనికోసం వెయిట్ చేసిన అందరి తరఫున ప్రభుత్వానికి మా జేఏసీ చైర్మన్ గారు మారం జగదీష్ గారు ఎమర్జెన్సీ పని నుండి కరీంనగర్ మీటింగ్కి వెళ్ళారు. వారు బార్లీ బయలుదేరారు. కరీంనగర్లో ఆడ ప్రెస్ మీట్ పెడతా అని చెప్పారు. ఈ లోపుగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేయడానికి మేము ఇది పెట్టడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోయర్ ట్యాంక్ బండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం స్థానంలో అంబేద్కర్ టవర్ నిర్మిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ పాలేరు ఎమ్మెల్యే బిర్లా అలియా. పరీక్షల సమయంలో ప్రణాళికాబద్ధంగా చదవాలన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. హుస్నాబాద్ పట్టణంలో పోలీస్ పలకాల ఫ్లాగ్ మార్చ్ లో పాల్గొన్న సిపి రష్మి పెరుమాల్. మెదక్ జిల్లా మాజీ కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఘనంగా వీడ్కోలు పలికిన అధికారులు, ఉద్యోగులు. విసిఆర్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.